ఏమైనా గారి నా బట్టలు రెడీయా? బొక్కలు రెడీ. చూసుకో బొక్కలండి. తోటి దాన్ని హీరోయిన్ చేశాను, దీన్ని హీరోయిన్ చేశాను, దీనికి బిల్డప్ ఇచ్చావు కదా, నీకేసింది బ్యాండ్. నిన్ను ఏం చేస్తావు? నిన్నేం చెడ్రా ఇప్పుడు సాగు నీ అయ్యా. అయ్యయ్యో ఈ బొక్క చొక్కతో నేను ఇండస్ట్రీలోకి ఎలాగెళ్ళనే? కోప్పడికయ్యా, నేను హీరోయిన్ అయ్యాక ఫారిన్ వెళ్ళి నీకు మంచి బట్టలు తెస్తాగా. ఏంటి నువ్వు తెచ్చేది? నిన్ను కానీ హీరోయిన్ చేస్తే తెలుగు ఇండస్ట్రీకి మొత్తానికి పెడతా పెద్ద బొక్క. నువ్వు ఇక్కడే కూర్చున్నానా? నేను వెళ్ళి శివశామిని పిలుచుకొస్తా. నువ్వేడికే? ఇది అసలుకే కాలేజీ. అడ్డమైన మీటర్ మీద చేస్తాడు. నువ్వు సొప్పుడుగా కూకో. ఓ పాపా, ఇక్కడ మా పెద్దోడు చిన్నోడు ఎట్లా కొడుతున్నాడు. ఏంటి నీకు పాపలా కనిపిస్తున్నానా? పక్కకు రా, పాపను బాబును చూపిస్తా. నువ్వు మొగనువా? నువ్వు పోతా నీకు దండ పెడతా. నువ్వు బాబు 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 నువ్వు పోరివా? నువ్వు పోమ్మా. ఇదేంటిది? ఈ కాలేజీ ఆడెవరో మగెవరో తెలుస్తలేరు. ఇది కాలేజేనా? కాదు, కోళ్ల ఫారం. ఈ పుంజులు అవి పెట్టలు. మళ్ళీ అట్లేవి ఇట్లేవు. నువ్వెవర్రా? చక్కగానివా? పెద్ద పెద్దగా ఉందా? స్టూడెంట్స్ తో పెట్టుకోకు. అవు మీరు స్టూడెంట్స్లే. స్టూడెంట్స్ మా చిన్నోడు పెద్దోడు కూడా ఈయన చదువుతుండ్రు. అలా ఈడ కనిపిస్తలేదు. ఈ నైట్ డ్యూటీ కూడా కాలేజ్కి వచ్చాడేంట్రా? మనల్ని కానీ చూసాడంటే ఎన్ఆర్ఐ బిల్డప్ అంతా మటాష్ అయిపోద్ది. ఆటో శంకర్ అంటే ఈడేనా? అవును. డోంట్ వరీరా, నేను వెళ్ళి వాడిని ఒక ఆట ఆడించి పంపుతాగా. మీరు తక్కువ తొందరగా పదరా. ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను ఎవరా? నంబర్ 1 ని. నెంబర్ 1? చిచి, ఆ నెంబర్ 1 కాదు, స్టూడెంట్ నెంబర్ 1 ని. ఈ స్టూడెంట్ నెంబర్ 1 అయితే నీకు పెద్దోడు చిన్నోడు ఎదికేనా? వాళ్ళ పెద్దోడంటే జీన్స్ ప్యాంట్ వేస్తాడు, చిన్నోడంటే టీ షర్ట్ వేస్తాడు. అదే బాజా అదే చిన్నోడు ఇప్పుడే చంద్రబాబు రోజుపోయిండు, పెద్దోడేమో ఇప్పుడే బొమ్మన రోజుపోయిండు. చందనా బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ లెక్క వాళ్ళు అలాగలాగా ఉండరు. పరుచూరి బ్రదర్స్ లెక్క ఒక్కటే తానుంటారు. ఒక్కటే తానా మమ్మల్ని ప్రిన్సిపల్ పిలిచారా? పిలిచారా నీకు తెలుసు? మీరు ప్రిన్సిపల్? మరి కృష్ణమూర్తి గారు? ఆయన నిన్ననే రిటైర్ అయ్యారు. సారీ మేడం. నమస్తే మేడం. మీ పేరు మేడం? స్నేహలత. మీరు? శివ శ్యామ్, ఫైనల్ ఇయర్ మేడం. ఎవరెతను? ఎవరు ఆటో వాడు మేడం, తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. లక్ష్మీపతి, మంచి కూడా చెప్తున్నారే. నువ్వు కొట్టుకున్న బాస నీకు. అరే ఏదిరా తాపి తాపి చంపేస్తా. ఏంటి బాబాయ్ అసలు మా కాలేజ్ కిందకి వచ్చావు నువ్వు? అరే నా బిడ్డని కాలేజీలో షరీకే నీకు. మాతో ఒక్క మాట చెప్తే మేము చేర్పించేవాళ్ళం కదా. వీళ్ళు అసలే ఎన్ఆర్ఐలని, వీళ్ళ అమ్మా నాన్న ఫారిన్ లో ఉంటారన్న బిల్డప్ తో బ్రతుకుతున్నారు. నువ్వు ఇలా సడన్ గా చెప్పేస్తాడా చిన్నోడా అంటే ఈ రహస్యం అందరూ తెలిసిపోదు. అబ్బే నన్ను అవలాగా అనుకున్నావు. అబ్బే నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయబట్టే నోరు శిల్పోయింది నాకు. సర్లే, స్వప్న అడ్మిషన్ సంగతి మేము చూసుకుంటాం గానీ ముందు నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు. డ్యూటీ? ఇంకేం డ్యూటీలో పోయి మీరు పోసిన బండికి నా బండి ఎక్కడ కనిపిస్తలేదు, నా రాస్తే కనిపిస్తలేదు. మీరే నన్ను దొరకపోయి బండిలో పట్టుకోండా ఎత్తండి. మళ్ళీ వస్తే మళ్ళీ ఇందా మటన్ ప్యాకెట్. శివ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పుట్టింగ్ కొత్తాడంట. నిన్ను బ్రహ్మాండంగా వడమని చెప్పాడు. ఈ మళ్ళీ అడిగితే మళ్ళీ మళ్ళీ అడిగి మరి తినాలి. అయితే పుట్టింగ్ కి నన్ను కూడా రమ్మంటావా? నీకంత సీన్ లేదులే కానీ ముందు అర్జెంట్ గా నువ్వు వెళ్ళి మసాలా సరుకులు తెచ్చిపెట్టేలా. నీకు అంత మసాలా లేదులే. రేయ్ ఎదవ సచ్చినోడా, నేను ఆగరా ఎదవ. ఏంటి నన్ను ఎదవంటున్నావు? నిన్ను కాదురా ఆ పులిగాన్ని. నువ్వు అర్జెంట్ గా సూరిగాడి కొట్టుకెళ్ళి మసాలా పట్రా. శివ అన్నానికి వస్తాడంట, మటన్ పంపాడు. మటనా? అయితే ఓకే. చిటికలో వేస్తా.
ఇవాళ మటన్ అద్దరిపోలే. నా చేతి మటన్ తిన్నాడంటే శివయ్య శివతాండవం చేయాల్సిందే. బాగుండాలి మటన్ ఇలాగ అదిరిపోయింది సూపర్. వదులు వదలమంటుంటే. అబ్బా, కుక్క. చూస్తావేంట్రా? వెంటనే నిలబడింది. అసలే కుక్క. ఏయ్, ఆగవే. 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 ఇప్పుడు ఎలారా? శివ అసలు ఆకలి మీద వస్తాడు. పండు వీరస్వామి, అయిపోయింది నీ పుంజం. ఏమయ్యా, నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి నా కోడి పుంజం ఏమన్నా కనపడిందా? ఏమయ్యా, ఆయన చెవులు కనిపించవు, కళ్ళు కనిపించవు. పోయి ఆయన అడుగుతావేంటయ్యా? పోవయ్యా. వారు నువ్వు బా. బో, 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 బో. అక్క చికెన్ అదిరింది. చికెన్ కాదురా, మటన్. అవునవును మటన్ కాదు. మళ్ళీ రెడీనా? రెడీ రెడీ. గుమ్మ గుమ్మలాడిపోతుంది మటన్ వాసన. తొందరగా పెట్టే, ఓ పట్టు పడతాం. ఒరే మల్లేశా, నా పుంజం ఏమన్నా కనపడిందేట్రా? చవురుగా నాకు మందు దొరక నేలాడుతుంటే నువ్వు ఒకడవే. అబ్బబ్బబ్బబ్బ, అదిరింది. ఏంటన్నా చికెన్ ఏమన్నా డౌటా? కాదు కాదు మటన్ 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 మటన్. సూపర్. మళ్ళీ పొట్టేలకి ఏమన్నా పోలియో వచ్చిందా? లెగ్ ఇంత సన్నగా ఉంది. అయ్య బాబాయ్, ఇది నా కోడి పొట్టే. ఒరే పులి, మల్లేసు, సత్య, రత్తమ్మ, చూడండి ఎంత ఘోరమైన మాట జరిగిపోయిందో. ఘోరమైన మాట జరిగిపోయింది. రండిరా. ఎక్కడ్రా మంటరు? ఒరే, నా ముగ్గుల కొండి మంట తీసా మళ్ళీ ఆడ కూరని పెట్టిందిరా. కోడే ఇదిగోరా, దానికి వచ్చింది కూర. నాకు అప్పుడే డౌట్ వచ్చింది చికెన్ అని. నాకు ఎప్పుడు డౌట్ రాలేదురా, నా కోడి నీళ్ళు బటర్ చేస్తానని. అమ్మా, నీకు నిండు 100 ఏళ్ళు నిండిపోయినాయా? నిన్ను వదిలిపెట్టి నేను ఎలా బ్రతకనే? ఇంత అర్ధాంతరంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? వీడు కోడి మీద చూపించిన ప్రేమలో సగం ప్రేమ ఆడి పెళ్ళం మీద చూపించుంటే అది ఇంకోటి తెలిసిపోయేది కాదు. ఆపే, ఏడ్చింది చాలు గాని బొచ్చు తీసుకెళ్లి పుష్కరాల్లో కలిపి కాస్త పుణ్యవన్న వస్తుంది. ఎవరికి? నీకా? కోడికి. ఒరే, నా కోడి తిన్నాను కదా, నువ్వు రెచ్చిపోకరా. దానికి ఆల్రెడీ కొక్కి రోగం ఉంది. అది నీకు వస్తే తప్పు జరిగాను. నా కోడి తింటావా? అదిగో వచ్చేసింది కొక్కి రోగం. తీసుకెళ్ళండిరా, తీసుకెళ్ళండి ఆసుపత్రికి. తీసుకోండి. ఎక్కండి. ఎవర్రా ఈ ఫిగర్? దిల్ డరక్ డరక్ అంటుంది. హాయ్, ఏమి లుక్కులు ఇచ్చేది రోయ్. సాయంత్రం ఓకే, నువ్వు కింద నుంచి పైకి వచ్చి. ఓకే, నేను అందరిలో నేనే నచ్చుంటాను రా. నువ్వు కాదురా, నేను. ఇక్కడ సైడ్ వెళ్ళరా. వాట్ కెన్ ఐ డు ఫర్ యు మేడం? దానిలో లగేజ్ ఉంది, పట్రా.
ఆంటీ. అరే మాలా, లోపలికి రా. ఏంటే ఈ డ్రెస్ ఏంటి, ఈ గెటప్ ఏంటి? ఇట్స్ మోడర్న్ ఆంటీ. మన ఆలోచనలు మోడర్న్ గా ఉండాలి గాని డ్రెస్లు కాదమ్మా. వచ్చి రాగానే క్లాస్ తీసుకోవడం ఏం బాలేదు. మీ మమ్మీ అమెరికాలో ఉంటూ నిన్ను ఇండియాలో చదివించేది ఇలాంటి క్లాసులు తీసుకోవడం కోసమే. అవును, మళ్ళీ వైజాగ్ లో హాస్టల్ వార్డెన్తో గొడవంట. అన్నీ చెప్పేసిందా మమ్మీ? ఓకే, ఇక నుంచి నీ మాటే వింటాను, కానీ చిన్న రిక్వెస్ట్. ఏంటి మాలా? నన్ను మాలా అని పిలవకు. కుర్రాళ్ళు వింటే మాలా మాలా అని గోల్ చేస్తారు. ఓకే మేఘమాల గారు. మరీ అంత గౌరవించక్కర్లేదు, మేఘ అంటే చాలు. ఓకే. మరో రిక్వెస్ట్, నేను మీ ఇంట్లో కాకుండా హాస్టల్లో ఉంటాను. ఇదిగో చూడు, నువ్వు రిక్వెస్ట్ చేయకపోయినా నిన్ను హాస్టల్లోనే ఉంచేదాన్ని. ఎందుకో? కోతుల్ని పెంచడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆంటీ. సర్లే, ఇంతకీ నీ లగేజ్ ఎక్కడా? ప్యూన్ని తెమ్మన్నాను. ప్యూనా? లక్ష్మీపతి ఇక్కడే ఉన్నాడు, నువ్వెవరికి చెప్పావే?